ఇవి 2 తర్వాత ఇవి కాకుండా ఇంకేం సర్జరీలు ఉంటాయి? ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ అంటారు. ఓకే, అంటే సేమ్ అమ్మాయిలాగా కనిపించడానికి. అమ్మాయిలా కనబడడానికి చాలా కొంతమందికి కొన్ని సర్జరీస్ ఎక్కువ చేయించుకోవాల్సి ఉంటాయి. కొంతమందికి సర్జరీ అవసరం రాకుండా ఇప్పుడు చీక్స్ ఉన్నాయి, ఫిల్లర్స్ అని యూస్ చేస్తాం. ఇప్పుడు నుదుటి మీద లెట్స్ చార్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఏజ్ ఎక్కువ ఉన్న 40 ఏజ్ ఉన్న మేల్ వచ్చారు అనుకోండి, మీకు సర్జరీ ఇక్కడ అక్కర్లేదు, బొటాక్స్ అని ఉంటుంది, అది పెట్టించుకుంటే సరిపోద్దని చెప్తాం. అది కూడా ఇంజెక్షన్. కొంతమందికి ఏదైతే హెయిర్ లైన్ ఉందో ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది, అంటే బట్టతల వరకు వచ్చితే మేము 4 హెడ్ కరెక్షన్ చేస్తాం, అది కూడా సర్జరీ. అది మాత్రం సర్జరీ అంటే 4 హెడ్ని కొద్దిగా ఫీమేల్లా మార్చడానికి, ఫీమేల్ లుక్ తెప్పించడానికి 4 హెడ్ సర్జరీ చేస్తాం. దాని తర్వాత జా సర్జరీ అంటే ఫీమేల్ జా మేల్ జా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మేల్ జా ఫీమేల్ జా లాగా నియరెస్ట్గా తీసుకురావడానికి జా సర్జరీ కూడా చేస్తాం. ఓకే, నోస్ చాలామంది చేయించుకునేది నోస్ సర్జరీ కూడా ఫీమేల్ నోస్ లాగా కావాలి అని అనుకుంటే దానికి తగ్గట్టు మేము కొద్దిగా ఇమేజెస్ చూపించి ఇలా రావచ్చు. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, అంటే ఫీమేల్స్కి నోస్ వేరేలా ఉంటుంది, మేల్స్కి వేరేలా ఉంటుందా? ఆబ్వియస్లీ వాళ్ళ వే ఆఫ్ ఎనాటమీ అలాగ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఒక నోస్ ఉంది, ఇదే ఫీమేల్కి ఎలాంటి నోసే ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఎనాటమీ. సో కొద్దిగా మేము లోపల ఉన్న బోన్ని సెర్చ్ చేయడం, లేదు అని అంటే ఇంప్లాంట్ పెట్టైనా చేంజ్ చేయడం, ఇలాంటి సర్జరీస్ కూడా చేస్తుంటాం. సో దాంతోపాటు ఈ సర్జరీసే కాకుండా కొంతమంది చెవికి కూడా చేయించుకుంటారు. సో చాలా సర్జరీస్ ఉంటాయి, కానీ అందరూ అన్ని సర్జరీస్ అఫోర్డ్ చేయలేరు. కొంతమంది ఉంటారు దే కెన్ ఎఫర్డ్, సో వాళ్ళు చేయించుకున్నారు, కానీ చాలా తక్కువ మోతాదులో. 90% సర్జరీస్ బ్రెస్ట్ అని, దాని తర్వాత బాటమ్ సర్జరీ చేయించుకుంటారు. 10% పీపుల్ విల్ గో ఫర్ ఫేషియల్ ఫెమినైజేషన్. ఇంకోటి వాయిస్ ఫెమినైజేషన్లో కూడా ఒక 40-50% వాయిస్ మేము చేంజ్ చేయగలం, దానికి మేము చేంజ్ చేయలేం. ఎట్లా చేంజ్ చేస్తారు? అది లోపలికి ట్రాకియల్ షేవ్ అని ఆర్ యాడమ్స్ యాపిల్ అని అంటారు. ఈ గొంతు దగ్గర బయట నుంచి డ్రిల్లింగ్ చేసి ఓకే కొద్దిగా వాయిస్ ఫెమినైజేషన్ చేయించవచ్చు అనమాట. ఒక 2 hour ప్రొసీజర్. దాని తర్వాత మీకు స్క్రిప్ట్ ఇచ్చి అదే చదవండి అని చెప్తాం, సో దట్ వాయిస్ ఎంతవరకు చేంజ్ అయ్యిందని మేము కూడా ట్రై చేస్తాం తెలుసుకోవడానికి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా వాయిస్ చేంజ్ అవుతుంది, ఒక 50% వరకు చేంజ్ అవుతుంది, మొత్తం అయితే చేంజ్ అవుతుంది, బట్ ఆ ఫెమినైజేషన్ వాయిస్ అయితే వస్తుంది. అలాగే ఫీమేల్ కూడా మేల్ వాయిస్ రావాలి అన్నా సరే 50% వరకు చేంజ్ చేయొచ్చు.